ఆ కాల్ బయటికి రాకపోయుంటే ఈ పార్టీకి అధినేత పరామర్శ జరిగుండేది. అధికార పక్షంపై విపక్ష పార్టీ విరుచుకుపడేది. కానీ ఇప్పుడు ఆ ఫోన్ కాల్ పార్టీని ఆత్మరక్షణలో పడేసిందా? మాజీ ఎమ్మెల్యే అత్యుత్సాహం అధినేతకి ఇబ్బందిగా మారిందా? యువనేత హత్య వ్యవహారంలో బాధిత కుటుంబాన్ని అధినేతతో మాట్లాడించాలనుకున్న పిన్నెల్లి ప్రయత్నం చివరికి వైసీపీ కొత్త చిక్కులు తెచ్చిపెట్టిందా? జగన్ అడిగిన ప్రశ్నకు ఏ తడబాటు లేకుండా బాధితుడి తండ్రి ఉన్నదొన్నట్టుగా ఇచ్చిన సమాధానం రాజకీయంగా వైసీపీని డిఫెన్స్లో పడేస్తుంది. పల్నాడు వైసీపీ వర్గాల్లో పార్టీలో అసలేం జరుగుతోందనే చర్చ మొదలైంది. రాజకీయాల్లో కొన్ని ఫోన్ కాల్స్ మాట్లాడిన వారికంటే మాట్లాడించిన వారినే ఎక్కువ ఇబ్బందుల్లోకి నెడతాయి. మాచర్ల నియోజకవర్గంలోని రెంటాలలో పార్టీ నాయకుడి హత్య విషయంలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన ఫోన్ కాల్ ఇప్పుడు పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టేసింది. హతుడి తండ్రిని అధినేత వైఎస్ జగన్తో మాట్లాడించేందుకు పిన్నెల్లి చేసిన ప్రయత్నంలో పార్టీ నైతికత బోన్లో నిల్చుంది. పరామర్శతోనే ఆగిపోకుండా ఆ సంభాషణలో జగన్ నుంచొచ్చిన ప్రశ్నే ఇప్పుడు అసలు చర్చకు కారణమైందంటున్నాయి వైసీపీ వర్గాలు. అధికార పార్టీ హత్యా రాజకీయాల మీద దుమ్మెత్తిపోద్దామనుకుంటే అత్యుత్సాహంతో నెత్తిన పోసుకున్నట్లయింది. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాకలకు చెందిన వైసీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి నవులూరి చెన్నారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. దీనిపై మృతుడి తండ్రి భాస్కర్ రెడ్డితో మాజీ సీఎం జగన్ మాట్లాడిన ఫోన్ కాల్ వీడియో వెలుగులోకొచ్చింది. చెన్నారెడ్డి ద్విచక్ర వాహనంపై మాచర్ల నుంచి రెంటాలకు ఒంటరిగా బయలుదేరగా దారి కాచిన ప్రత్యర్థులు వెంబడించి వాహనాలతో ఢీకొట్టారు. అనంతరం చెన్నారెడ్డి గొంతు కోసి హత్య చేశారు. మృతదేహాన్ని రహదారి పక్కన పొలాల్లో పడేసి పరారయ్యారు. సమాచారం తెలుసుకున్న చెన్నారెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అనుచరులు మృతదేహాన్ని గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి మృతదేహాన్ని చూసేందుకు ఆసుపత్రికి వచ్చినప్పుడు హై ట్రామా నడిచింది. మీరే హత్య చేయించారంటూ పిన్నెల్లి సోదరుల్ని వైసీపీ నాయకులు నిలదీశారు. పిన్నెల్లి సోదరుల వర్గపోరే చెన్నారెడ్డి హత్యకు దారితీసిందని మృతుడి మామ రంగారెడ్డి ఆరోపించారు. తర్వాత హతుడి తండ్రి భాస్కర్ రెడ్డిని అధినేత వైఎస్ జగన్తో ఫోన్ కాల్లో మాట్లాడించారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మనవాళ్లే చంపేశారంటూ భాస్కర్ రెడ్డి కుండబద్దలు కొట్టడంతో చివరికి చేసేదేం లేక సారీ చెప్పి సంభాషణ ముగించారు వైసీపీ అధినేత. ఈ హత్యలో టీడీపీ వాళ్ల ప్రమేయం ఏమైనా ఉందా అన్న అర్థంలో జగన్ ప్రశ్నిస్తే చెన్నారెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఇచ్చిన సమాధానం మాత్రం వైసీపీ వర్గాలకు షాక్ ఇచ్చేలా ఉందన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. పక్కవాళ్ల పాత్రేమీ లేదు, మనవాళ్లే చంపారని, చేసిందెవరో కూడా తెలిసిపోయిందని ఆయన సమాధానం ఇవ్వడంతో అంతా కంగుతిన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అత్యుత్సాహంతోనే అధినేత ఇరుకున పడాల్సొచ్చిందని చర్చ జరుగుతోంది. చెన్నారెడ్డి హత్యపై స్థానిక నాయకత్వాన్ని మాజీ ఎమ్మెల్యే ఆరా తీసి ఉంటే అసలేం జరిగిందో తెలిసేది. అధినేతతో మాట్లాడించే ముందో బాధిత కుటుంబం ఏం చెబుతుందో పిన్నెల్లి ఆరా తీశారా, లేకపోతే తనకు తెలిసిన సమాచారంతోనే పార్టీ అధినేతతో మాట్లాడించేందుకు ప్రయత్నించారా అన్న అనుమానాలొస్తున్నాయి. ఒకవేళ రెండోదే నిజమైతే పిన్నెల్లి అత్యుత్సాహమే జగన్ను సంకటంలో పడేసిందన్న చర్చ వైసీపీలో మొదలైంది. ఎందుకంటే జగన్ ఒక రాజకీయ ప్రశ్న అడిగారు, కానీ బాధిత కుటుంబం నుంచి వచ్చిన సమాధానం మాత్రం మరో రాజకీయ కథను తెరపైకి తెచ్చింది. టీడీపీ నేతలపై అనుమానం ఉందా అంటే చంపింది మనోళ్లే అన్న సమాధానం వస్తుందని అధినేత కూడా ఊహించి ఉండరంటున్నారు. దీంతో హత్యలు చేయడం, పరామర్శలకు రావడం వైసీపీకి అలవాటేనన్న విమర్శలు మొదలయ్యాయి. జగన్తో మాట్లాడించే సమయంలో పిన్నెల్లి స్వయంగా కూడా లైన్లో ఉండటం, సంభాషణ మధ్యలో జగన్ ఫోన్ కట్ చేయడం, ఆ తర్వాత ఆడియో బయటకు రావడం, ఇవన్నీ కలిపి చూస్తే పిన్నెల్లి అత్యుత్సాహంతోనే సమస్య జటిలమైందనే వాదన వినిపిస్తోంది. పార్టీకి సమస్యగా మారే అంశాన్ని అధినేత దగ్గరకు ఎందుకు తీసుకెళ్లారన్న ప్రశ్న వస్తోంది. పూర్తి సమాచారం లేకుండానే జగన్ని సంభాషణలోకి తీసుకొచ్చి పార్టీని ఇబ్బంది పెట్టారని, ఈ పరిణామాన్ని పిన్నెల్లి కూడా ఊహించలేదని అంటున్నారు. జగన్ అడిగిన ప్రశ్నకు ఊహించని సమాధానం రావడంతో
రాజకీయంగా వైసీపీ ఆత్మరక్షణలో పడటమే కాదు, ఈ హత్యోదంతో ప్రత్యర్థులకు అస్త్రంగా మారింది. ఇప్పటికే పల్నాడు రాజకీయాల్లో పిన్నెల్లి వ్యవహారాలు ఎన్నో మార్లు వివాదాస్పదమయ్యాయి. ఇప్పుడు అధినేతను కూడా అనుకోకుండా లాగి మ్యాటర్ రివర్స్ కావడంతో పిన్నెల్లి నోరెత్తే పరిస్థితి లేకుండా పోయింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఓడించిన జూలకంటి బ్రహ్మారెడ్డి వివాదంలోకి లాగాలనుకుంది వైసీపీ. అందుకే పనిగట్టుకుని చెన్నారెడ్డి హత్యలో టీడీపీ నేతలకేమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించారు జగన్. తెలీదనో అనుమానాలున్నాయనో చెప్పుకుంటే కథ వేరేలా ఉండేది. కానీ అప్పటికే చెన్నారెడ్డిని చంపిందెవరో, ఈ దారుణం వెనుక ఉన్నదెవరో హతుడి కుటుంబానికి తెలిసిపోయింది. రాజకీయంగా ఎదుగుతున్నాడని సొంత పార్టీ వారే ఈ దారుణానికి ఒడిగట్టారని చెన్నారెడ్డి తండ్రికి సమాచారం ఉంది. అందుకే అధినేత అడగ్గానే మరో మాట లేకుండా మనోళ్లే చంపారంటూ చెన్నారెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి చెప్పేశారు. ఈ సమాధానాన్ని ఊహించని వైఎస్ జగన్ సంభాషణను మధ్యలోనే ముగించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫోన్ అందుకుని దీనిపై వివరణ ఇచ్చే లోపే జగన్ కాల్ కట్ చేశారు. ఇన్నాళ్లు పల్నాడులో పిన్నెల్లిని ఫైర్ బ్రాండ్లా చూస్తూ వచ్చారు జగన్. కానీ ఈ కాల్ ఎపిసోడ్తో పిన్నెల్లిపై వైసీపీ అధిష్టానం కన్నెర్ర చేస్తోంది. చెన్నారెడ్డి హత్య వెనుక ఉన్నదెవరో ఆరా తీయకుండా, ముందుగా ఆ కుటుంబంతో మాట్లాడి వివరాలు తెలుసుకోకుండా పిన్నెల్లి తొందరపడ్డారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఆస్పత్రిలో అందరి ముందే అధినేతతో ఫోన్లో మాట్లాడించడంతో దాచడానికి ఏం లేదన్నట్లు అంతా ఓపెన్ అయిపోయింది. హత్యకు గురైన యువ నాయకుడి తండ్రి మనోళ్లే చంపేశారంటూ పబ్లిక్గా చెప్పేయడంతో పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయింది. ఈ పరిణామంతో జగన్ నొచ్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అటు పిన్నెల్లికి కూడా ఈ ఎపిసోడ్ మైనస్గా మారింది. హత్య జరిగిన వెంటనే నిందితుల్ని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ కంటే ఘటనతో టీడీపీకి సంబంధం ఉందంటూ రాజకీయ విమర్శలు చేయడానికే వైసీపీ ప్రాధాన్యం ఇచ్చిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఫోన్ కాల్ టీడీపీకి ఒక ఆయుధంగా మారింది. మరి ఈ అత్యుత్సాహం భవిష్యత్తులో పిన్నెల్లిని రాజకీయంగా ఎలా ఇబ్బంది పెట్టబోతోందన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.